నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కోసం ఎటువంటి సులభమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఉద్యోగంలో విశేషమైన రీతిలో అభివృద్ధిని సాధించాలంటే వరుసగా 5 బుధవారాలు శ్రీ మహావిష్ణువు ఆలయంలో మిరియాల పొంగలి విష్ణువుకి నివేదించి దాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ పంచిపెట్టాలి. అలాగే సోమవారం రోజు పూలమాలను తీసుకొని ప్రత్యేకంగా ఆ పూలమాలలో మరువం కూడా ఉండాలి. అంటే మరువం కలిపి తయారు చేయబడినటువంటి పూలమాలను తీసుకొని ఆ పూలమాలను ఈశ్వరుడి ఆలయంలో ఈశ్వరుడికి సమర్పించాలి. ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేసి బిల్వార్చన చేయాలి. ఇలా చేస్తే ఉద్యోగంలో విశేషంగా రాణించవచ్చు. అలాగే కోరుకున్న ఉద్యోగం లభించడానికి, ఉద్యోగంలో సంభవించే మార్పులను తొలగింపజేసుకోవటానికి, స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ఏ నెలలోనైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు, అంటే మీరు పుట్టిన నక్షత్రం ఉన్న రోజు కందిపప్పు ఎవరికైనా దానం ఇవ్వాలి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కందిపప్పు ఎవరికైనా దానం ఇస్తే గ్రహదోషాలను తగ్గింపజేసుకొని ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని పొందవచ్చు. అలాగే నెలలో ఒక్కసారి గోపూజ చేసి మంగళాష్టకము అని ఒక అష్టకం ఉంటుంది. ఆ మంగళాష్టకాన్ని గోవుకి సమీపంలో నుంచొని పఠించాలి. అలా గోమాతకు సమీపంలో మంగళాష్టకాన్ని నెలకు ఒకసారి పఠిస్తే ఉద్యోగపరంగా విశేషమైన అభివృద్ధిని పొందవచ్చు. అలాగే పూజా మందిరంలో ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆ ఆవు నెయ్యిలో కొద్దిగా మందార నూనె అని ఉంటుంది. ఆ మందార నూనెను కూడా కలిపి దీపాన్ని వెలిగించండి. మందార నూనె కలిపి దీపారాధన చేయటం ద్వారా ఉద్యోగపరంగా విశేషమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఏ నెలలోనైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు 11 మందికి తెల్లటి ఆహార పదార్థాలు పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా ఉద్యోగంలో విశేషమైన అభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మీకు వీరైతే నారద కృత దత్తాత్రేయ స్థవము అని ఉంటుంది. దాన్ని శ్రవణం చేయండి. ప్రతిరోజు వీలు కాని పక్షంలో కనీసం బుధవారం అయినా సరే నారద కృత దత్తాత్రేయ స్థవమును శ్రవణం చేయటం ద్వారా ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే ప్రతిరోజు శివాలయానికి ఉదయం పూట వెళ్ళి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ముందు బిల్వాష్టకం చదవండి. వ్యాపారస్తులు ఇలా చేస్తే వ్యాపార రంగంలో అమోఘంగా రాణించవచ్చు. రోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపం ముందు బిల్వాష్టకం చదువుకుంటే వ్యాపార పరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే మీ వ్యాపార స్థలానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో వారానికి ఒక్కరోజు పులిహోర నైవేద్యంగా అక్కడ ఉన్న దేవుడికి సమర్పించి ఆ పులిహోరను ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా వ్యాపార రంగంలో విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార స్థలంలో ఒక పుస్తకం తీసుకొని ప్రతిరోజు కూడా శ్రీరామ జయం అని 11 సార్లు ఆ పుస్తకంలో వ్రాయండి. ఆ పుస్తకాన్ని మీ వ్యాపార స్థలంలోనే ఉంచుకోండి. ప్రతిరోజు ఆ పుస్తకంలో శ్రీరామ జయం అని వ్రాస్తే వ్యాపార పరంగా పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే కొత్త గుమ్మడికాయను మంగళవారం రోజు మీ వ్యాపార స్థలం పైన తగిలించి ఇంకొక గుమ్మడికాయ తీసుకుని ఆ గుమ్మడికాయతో దిష్టి తీసి దాన్ని పగలగొట్టాలి. అలా చేయటం ద్వారా కూడా వ్యాపార స్థలానికి ఉన్న దృష్టి దోషం తొలగించబడి వ్యాపార పరంగా అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీ వ్యాపార స్థలంలో ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉన్న ఆ శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి ధూపం వేయండి. ఇలా చేస్తే వ్యాపార రంగంలో విశేషమైనటువంటి సత్ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఎవరైనా సరే మూలా నక్షత్రంలో జన్మించినట్లయితే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో, అలాగే బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాటించవలసిన సూచనలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధనమార్జించితి నిశ్చితిన్ యశమునందన్ గంటి భోగమ్ములంతని వింజందితి
త్వత్కటాక్షమున విద్వాంసుండనైమించితిన్ జనని ఎందుకొరంత నాకు లవలేశంబైనను లేదు నీ చనవున్నప్పుడొకంట రిక్తుడగునే సంసారి కామేశ్వరి. ఓ కామేశ్వరీదేవి, ధనమార్జించితి నిశ్చితిన్, నేను నీ అనుగ్రహం వల్ల కలిగిన విద్య చేత ధనాన్ని సంపాదించాను. సంపాదించిన ధనాన్ని నేను చేయవలసినంత ధర్మకార్యాలలో వినియోగించాను. ధనమార్జించితి నిశ్చితిన్, ఇలా చెప్పాలంటే చాలా ఆత్మస్థైర్యం కావాలి. కానీ ధనమార్జించితి నిశ్చితిన్, డబ్బు సంపాదించాను, దాన ధర్మాలు చేశాను. యశమునందన్ గంటి, చక్కని కీర్తి ప్రతిష్టలను సంపాదించాను. భోగమ్ములంతనివించెందితి, నేను అనుభవించినటువంటి భోగాల వల్ల నాకు సంతృప్తిగా ఉన్నది. ఇలా చెప్పాలనంటే చాలా దివ్యమైన పరిణతి ఉండాలి. మహాత్ముడైన వారు తప్పితే ఎవరూ చెప్పలేరు ఇలా. భోగమ్ములన్ తనివించెందితి, పరమ సంతృప్తిగా ఉన్నా నేను అన్ని భోగాలు అనుభవించిన భోగాలతో సంతృప్తిగా ఉన్నాను. త్వత్కటాక్షమున విద్వాంసుండనై మించితిన్, ఇదంతా కూడా ఈ ధనం ఆర్జించితి ఇచ్చితిన్, యశమును అందం గంటి, ఈ కీర్తి ప్రతిష్టలను సంపాదించిన, ధనం సంపాదించిన, దాన ధర్మాలు చేసిన, భోగాలు అనుభవించిన భోగాలతో సంతృప్తిని పొంది ఉన్నా కూడా త్వత్కటాక్షమున విద్వాంసుండనై మించితిన్, ఇదంతా కూడా నీ కటాక్షం వల్ల, నా ప్రయోజకత్వం వల్ల కాదు. ఈ ప్రయోజకత్వం ఎలా ఏర్పడినదంటే నీ కటాక్షమున. త్వత్కటాక్షమున విద్వాంసుండనై మించితిన్, ముందు కాలములలో నేటి కాలములో ఇంతటి పండితుడు లేడు అని చెప్పుకునే విధంగా విద్వాంసుణ్ణై కీర్తి ప్రతిష్టలను సంపాదించాను. జనని ఎందుకొరంత నాకు లవలేశంబైనను లేదు, ఏ విషయంలో కూడా ప్రజలందరూ ఏది సంపాదించాలనుకుంటారు? విద్యావంతుడవ్వాలి, ధనం సంపాదించాలి, దాన ధర్మాలు చేసి మంచి పేరు సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, ఇంతటి జ్ఞాని ఎవడూ లేడనిపించుకోవాలి, భోగాలు అనుభవించాలి, సంతృప్తి చెందాలి. ఇంతకన్నా ఎవడైనా కోరుకునేదేముంది? ఇవన్నీ కూడా నాకు లభించాయి. త్వత్కటాక్షమున, ఇదంతా కూడా నీ అనుగ్రహం చేత. జనని ఎందుకొరంత నాకు లవలేశంబైనను లేదు, నాకు ఏ విషయంలో కూడా జీవితంలో పరమాణువంత కూడా కొరత ఉన్నది అనే మాట లేదు. అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉన్నాను. నీ చనవున్నప్పుడొకంట రిక్తుడగునే, నీ చనవున్నప్పుడు, నీ ప్రేమ గనక మా పైన ప్రసరించినట్లయితే ఒకంట రిక్తుడగునే సంసారి ఎవడైనా సరే ఈ భవసాగరంలో ఉన్నా కూడా నీ అనుగ్రహం ఉంటే ఒక్క విషయంలో అయినా సరే వాడికి ఏదైనా లోటు ఉంటుందా? సర్వసంపూర్ణంగా వాణ్ణి సంతృప్తుణ్ణి చేస్తావు జీవితం పట్ల అంటూ ఆ కామేశ్వరీదేవి ఎడల అత్యంత భక్తి శ్రద్ధలతో సర్వసమర్పణ బుద్ధితో ఆరాధిస్తూ తన అనుభవాలను మనకు తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో ఈ విధమైనటువంటి జీవనాన్ని గడపాలనేది సూచిస్తూ తన కవిత్వంతో పాటుగా తాను కూడా సర్వసమర్పణ చేసుకుంటూ ఆ కామేశ్వరీదేవికి పరమద్భుతమైన శతకాన్ని మనకు అందించిన మహాత్ములు, అవధాన చక్రవర్తులు, తిరుపతి వెంకటేశ్వర కవులు రచించిన కామేశ్వరీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. అత్యంత పవిత్రవంతమైనటువంటి మాఘమాసంలో శివుని పుత్రుడైనటువంటి గణపతిని కూడాను లక్ష్మీ గణపతి ఆరాధనా తత్వంలో మనం గనక చక్కగా గనక పూజించినట్లయితే ఐశ్వర్య సిద్ధమైనటువంటి
సమస్త కోరికలు కూడాను నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీ గణపతి ఉపాసన వలన చాలా చక్కటి విద్య, వినయ సంపత్తితో పాటు వ్యాపారం, ఆరోగ్యం, అభివృద్ధులు అన్నీ కూడాను సిద్ధిస్తాయి. ఎక్కడ లక్ష్మి ఉన్నా ఆమె చెంచల, కొద్దిగా చెంచల తత్వంతో వెళ్ళిపోదాము అని చెప్పేసి భావిస్తుంది కదా. ఇక్కడ లక్ష్మీ గణపతిగా ఆరాధన చేసినట్టయితే ఆ చంచల తత్వం తొలగిపోయి స్థిరత్వం ఏర్పరచుకుంటుంది ఆ చక్కని తల్లి. అందుచేత లక్ష్మీ గణపతిని మాఘమాసంలో బుధవారం నాడు చక్కగా గనక గరికతో ఎరుపు రంగు పుష్పాలతో అభిషేకం చేసినట్లయితే, దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చక్కగా గనక అనుష్ఠానం చేసినట్టయితే, అంతేకాకుండా గణపతికి కూడాను ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు. శ్రీ సూక్తం చదువుతూ లక్ష్మీ గణపతి అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే చాలా చక్కటి శుభకరమైనటువంటి ప్రభావాలు ఏర్పడి తీరుతాయి సుమా. మన సంప్రదాయ రీత్యా అర్చనా విధానంలో చక్కటి విశేషాంశాలు దాగి ఉన్నాయి. ఈ భక్తి తత్వాన్ని మించింది మానవ జీవితానికి మరొకటి లేదు అని చెప్పేసి ఇవన్నీ మనకు తెలియజేస్తున్నాయి. అందుకే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపజేశారు. ఈ సృష్టి అంతా కూడాను ఆ పరమేశ్వరుడు చేసినటువంటి విధి విధానంలో అనుక్షణం కూడాను మనకు కనిపిస్తున్నది దైవారాధనే. ఏ వ్యక్తి దైవం పట్ల చక్కటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి భావనా పరంపరలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో అతడే ఈ ఆరాట పోరాట వ్యవస్థ నుంచి త్వరగా బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇదే మనకు శాస్త్రాల్లో దాగిన నిగూఢవంతమైనటువంటి రహస్యం కూడా. సంప్రదాయం ప్రతి ఒక్క విధి విధానం వెనకాల కూడాను ధర్మాచరణ తత్వం, ఆ ధర్మాచరణలో దైవత్వ లక్షణం, వీటిని అర్థం చేసుకొని జీవితాన్ని మనం చక్కగా కొనసాగించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 6:11 తిథి ద్వాదశి ఉదయం 11:30 వరకు. నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 12:13 వరకు. వర్జం రాత్రి 11:31 నుంచి 1:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు. అమృతకాలం లేదు. బుధవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: భీష్మద్వాదశి, ప్రహ్లాద ద్వాదశి, వరాహ ద్వాదశి, తిలద్వాదశి. సాయంకాలం ప్రదోషం కూడా. ప్రదోషం కావడం వలన సాయంకాలపు వేళ మనం తిలద్వాదశి కూడా కావడం వలన
కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసుకుని మారేడు దళాలతో అర్చించుకుని నూనెతో అభిషేకించుకుని ఆ నూనెతో గోవులకు కాస్త పసుపు కలిపి వాటికి ఒళ్ళంతా రాయడం, ఈ నువ్వులను ఆహారంగా అందించటం మొదలైన చర్యల ద్వారా శంకరానుగ్రహంతో శనిదోష నివారణ పొందగలుగుతాం. సామాన్యంగా ద్వాదశి నాడు ఈ నూనె మొదలైనటువంటి పదార్థాలు తీసుకోరు. కానీ ఇది తెలద్వాదశి కావడం వలన స్నానం చేసేటువంటి జలంలో కాసిన నువ్వులు వేసుకోవడం, ఒళ్ళంతా నువ్వు పిండి రాసుకోవడం, స్నానం చేయటం, ఆడ తర్వాత తర్పణాలు ఇవ్వడం నువ్వులతో, నువ్వుల పిండి వంటను నివేదన చేయడం, దాన్ని వాయనంగా దానం చేయటం, ఆహారంలో ఆ నువ్వులతో తయారు చేసినటువంటి పిండి వంటను తినడం, ఇవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందింపజేసే లక్షణం కలిగినవి, అపమృత్యు దోషాన్ని నివారించేటువంటి శక్తి కలిగినవి. అలాగే ఈరోజు భీష్మ ద్వాదశి కాబట్టి ఆయనకు తర్పణాలు ఇవ్వడం మంచిది, ప్రహ్లాద ద్వాదశి కాబట్టి ఆయన స్మరించుకోవడం మంచిది, వరాహ ద్వాదశి కాబట్టి శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని రోజంతా జపించుకోవడం ద్వారా మనకు రావలసినటువంటి భూమి వస్తుంది. కొత్త భూమి కొనుక్కోవాలంటే మంచి భూమి దొరుకుతుంది. నేటి ఆణిముత్యాలు. ఎన్నడూ ఆశపడని వాడు ఎప్పటికీ అసంతృప్తికి గురికాడు. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. సృష్టి చేసేవాడికి తప్పకుండా లయం గురించి జ్ఞానం ఉంటేనే వాడు జాగ్రత్తగా చేయగలడు కనుక ఆయన యొక్క సరస్వతి శక్తి బ్రహ్మకు పత్ని అయింది. చూడండి, ఒకరికి సోదరి అయినప్పుడు ఇంకొక పత్ని ఎలా అయింది. వినిమయంలో ఉన్నటువంటి ఔచిత్యాలు ఇన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది మనకి. ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు విష్ణువు బ్రహ్మల్లో విష్ణుపత్ని సరస్వతి అని ఒక మాట ఉంది. అందుకే ఇందాక చెప్పినప్పుడు కొంచెం సూచన ఇవ్వడింది. విష్ణుపత్ని సరస్వతి అనే మాట కనబడుతుంది. బ్రహ్మపత్ని సరస్వతి అనే మాట ప్రసిద్ధి. ఇందులో ఏది కరెక్ట్ అండి అంటే దేవి భాగవతంలో కథ ఉంది. విష్ణువుకు మొట్టమొదటి లక్ష్మీ సరస్సు ఇద్దరు భార్యలట, కానీ వాళ్ళిద్దరి మధ్య తగాదా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఎందుకంటే వేదం సరస్వాన్ అని చెప్పింది, వాక్కు సరస్వతి అని చెప్పిందంటే మంచి నిద్ర వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగాదా వచ్చిందని భలే కూర్చుంటాం మనం. ఇలా కూర్చుంటారని తెలిసి అలా కథ చెప్పి జ్ఞానం ఇస్తున్నాడు ఋషి. తెలుసుకోండి, ఇక్కడ ఈ కథలు ఎందుకు పుడతాయి ఇప్పుడు తెలిసింది కదా. లేకపోతే చెప్తాడు కానీ అక్కడ ఉందని మనం అందుకోలేమంటాం. మాకు అందించడం కోసం పనిచేస్తున్నాడు మహాత్ముడు. చూడండి, వాళ్ళిద్దరు తగాదా వచ్చింది. ఈ తగాదాలో సరస్వతి చాలా రెచ్చిపోయింది, లక్ష్మి చాలా సహనంగా ఉన్నది. విష్ణువు చూశాడు, ఆయన అసలు పరమాత్మకి ఇష్టం శుద్ధ సత్వం. నువ్వు శుద్ధసత్వ రూపులేవు కానీ ఇవాళ కొంచెం కంట్రోల్ తెప్పావు. నువ్వు కంట్రోల్ తెప్పినా జాగ్రత్తగా ఉంది లక్ష్మీదేవి కనుక ఈవిడ నా దగ్గర ఉంటుంది, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళని చెప్పాడు. ఇక్కడ అప్పటి నుంచి బ్రహ్మపత్ని అయింది. ఏమిటండి ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. దీనిలో ఉన్న రహస్యం బ్రహ్మపత్న విష్ణుపత్న. అమ్మవారి స్తోత్రాల్లో ఒక భక్తుడు స్తోత్రం చేస్తూ హరిహర దయితే అన్న మాట ఉన్నది. హరిహర దయితే, హరునికి ప్రియురాలు అయిన బ్రహ్మపతికి నమస్కారం. వినగానే మనకి లౌకికమైన అలవాటు అయిపోయిన వాళ్ళు ముఖం చిట్లిస్తారు. అందుకే ఈ పురాణాలు దేవుళ్ళు నేను నమ్మనమ్మా అంటుంది ఇక్కడ ఆవిడ. కానీ ముందు తెలుసుకోవాలి, వాళ్ళవి మనలాంటి శరీరాలు కావు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ మనలాంటి శరీరాలకు మనలాంటి ధర్మాలు ఉంటాయి. అవునా లేదండి? ఇక్కడ అయ్యో శునక శరీర ధర్మములే మన శరీరానికి వర్తించవే, ఎందుకంటే దానికంటే గొప్పవాళ్ళకి కదా. కనుక మన శరీర ధర్మాలు మనకంటే గొప్పవైన దేవతలకు ఎలా వర్తిస్తాయి? వాళ్ళ శరీరంలో మెటీరియలే వేరు, మనది పాంచభూత వికారములు, వాళ్ళ తేజోమయ విగ్రహాలు. అది దేవతలు కూడా రెండు రకాలండి. ప్రపంచాన్ని నడిపే దేవతలు కొందరు, ఉపాస్య దేవతలు కొందరు. ప్రపంచాన్ని నడిపే దేవతలు అంటే ఇంద్రాది దేవతలు. ఉపాస్య దేవతలు అంటే ఈ దేవతలకు కూడా కారణమైన పరమాత్మ చైతన్యాన్ని ఒక మంత్రము ద్వారా ఒక మూర్తిగా ఉపాసన చేసి పొందుతామే, దాని వాళ్ళు ఉపాస్య దేవతలు అంటారు. ఉపాస్య దేవతలు ఉపాసించే వాడికి తెలుస్తారు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఇక్కడ
సరస్వతి వీళ్ళందరూ ఉపాస్య దేవతలు. సృష్టి అంతా చేసే పరమాత్మ ఒక్కడే అని శక్తి ఒక్కటే. నీ ఉపాసనలో ఆ శక్తి సరస్వతిగా, లక్ష్మిగా, దుర్గగా, లలితగా, కాళిగా, మాతంగిగా కనబడుతుంటుంది. ఆ శక్తి కలవాడు విష్ణువుగా, శివుడుగా, రాముడుగా, నరసింహుడిగా కనబడుతుంటాడు. అందుకే ఈ మాట మనకి శాస్త్రం ఎప్పుడూ చెప్పింది, కానీ మనం గట్టిగా వినం, గట్టిగా అర్థం చేసుకో. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ప్రసిద్ధి వాక్యం ఉన్నదే. ఉపాసకుల కోసం బ్రహ్మము రూపము కల్పించబడింది. కల్పించబడిందంటే ఊహించుకున్నదని కాదు. ఉపాసకుల కోసం బ్రహ్మము తన రూపాన్ని తానే తయారు చేసుకున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇది మనకు తెలిస్తే భేదంలో అభేదం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కథలో ఉన్న భావాన్ని ఎలా అన్వయిస్తామండి? ఇప్పుడు మీరు చెప్పారు సరే, దేవి భాగవతం చాలా గొప్పది, వెంటనే వ్యాసపీఠం పెట్టుకుని చదవడం మొదలెట్టాను, చదివిన తర్వాత నాస్తికులను అయిపోయాను అంటాం. ఏంటండి ఆ కథలు? లేకపోతే ఒకవైపు దేవతల వాళ్ళు కొట్టుకుంటారా? ఇదేమైనా బాగుందా? దానికి తోడు మళ్ళీ బ్రహ్మపత్ని, విష్ణుపత్ని, ఇటు నుంచి షిఫ్టింగ్, ఏమైనా బాగుందండి ఇక్కడ? ఏమిటి ఇందులో ఆంతర్యం అంటే, ఇక్కడ గమనించవలసింది యోగం, మంత్రం, యజ్ఞం, వేదాంతం, ఈ 4 రహస్యాలు పురాణాల్లో ఉంటాయి. ఆ యోగము వేదాంతము చెప్తే సామాన్యులకు అర్థం కాదు కనుక కథారూపంలో చెప్తాడు. మనలో సరస్వతి ఎలా ఉన్నది ఇప్పుడు మళ్ళీ పరిశీలిస్తాను. ఇప్పుడే ఇంతవరకు చెప్పారు అదే కదండి, వాగ్రూపం ఈ రూపం అని కాదండి. వేదమాత ప్రకారంగా ఇంకో మాట కూడా ఉన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఆద్యా పరా స్వయం వ్యక్త, ఒక్కొక్క మాటలో అమ్మ ఏంటో చెప్తున్నాడు. ఆద్య అన్నిటికి ముందుంది, పరా దాన్ని మించి మరొకట్లేదు, స్వయం వ్యక్త తనంత తాను వ్యక్తమైంది. విశ్వ సంవృత్త చేతన, విశ్వమంతా వ్యాపించిన చేతన. చేతన అంటే కదలిక, కదిలించే శక్తి ఆవిడ. చిత్కళ, ఆవిడ కళ ఏమిటి? చిత్కళ. చిత్కళ, చిత్ అంటే చైతన్యం. వాంగ్మయీ దేవి, ఆవిడ వాంగ్మయీ, ఆవిడ ప్రాణశక్తి సరస్వతి. శ్లోకం అలా గుర్తుపెట్టుకుంటే సరస్వతి అంటే చెప్తుంది. ప్రతి స్తోత్రం మనం చదువుతాం కానీ దాని అర్థం చూడడం, అందుకే దేవత అర్థం కడదాం. చివరి ఫలశ్రుతి వైపు పరుగే వచ్చింది బాధ అంతా కూడా. అక్కడ చెప్పింది అర్థం చేసుకో. ఇప్పుడు ఈ శ్లోకం ఆద్యా పరా స్వయం వ్యక్త విశ్వ సంవృత్త చేతన చిత్కళా వాంగ్మయీ దేవి ప్రాణశక్తి సరస్వతి. వాంగ్మయీ ప్రాణశక్తి ఏమిటి ఈ మాట? ఇక్కడ వాక్కులు ఆవిడ, చిత్ కళ ఆవిడ. చైతన్యం లేకపోతే వాక్కు ఎక్కడొచ్చింది? ఈ చైతన్యం ఎక్కడుంది? విశ్వ సంవృత్త చేతన, విశ్వాన్ని కదిలించే చైతన్యం ఆవిడ. ఆ చైతన్యం ఎవరు వ్యక్తం చేశారు? ఎవరు వ్యక్తం చేయక్కర్లేదు, తనంత తాను వ్యక్తం చేసుకుంది. ఆవిడ ఎప్పుడుంది? ఎప్పుడు ఉన్నది ఆవిడే. ఈ ప్రశ్నించేవాడు వాడు ఏ సృష్టిలో ఉన్నాడు దానికి ముందుంది ఆద్య. అది సరేనండి, మరి ఏదైనా గొప్పది చెప్తారా? దాన్ని మించి గొప్పది లేదు, పరా. ఇది చెప్తారు ఇక్కడ. అదే పరావాక్కు, పరా ప్రత్యక్షితీ రూప. ఇది ఇక్కడ ప్రాణశక్తి సరస్వతి. ఈ మాట పట్టుకోవాలండి, ప్రాణశక్తి సరస్వతి. సరస్వతి అంటే ఏం చెప్పుకున్నాం? సరించుట, ప్రసరించుట. ప్రసరించేది సరస్వతి. ప్రాణశక్తి ప్రసరిస్తుందా లేదా? ఎక్కడ వెతుక్కుంటున్నారా? ఒళ్ళంతా. ఎలాగంటే తిరియగుర్ధ్వమదశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాత్తల పుస్తక. రశ్మయ అంటే కిరణాలు, కానీ రశ్మయ అనే మాటకి వైదిక భాష ప్రాణం. ఇది తెలుసుకోండి. అందుకు ప్రాణిషు రశ్మిన్ సన్నిధత్తే, ప్రశ్నోపరిశుభ్రం దాటుకు వెళుతుంటుంది కదా. మూలాధారం నుంచి మీరు పరిశీలిస్తే క్రింది స్థానం అది. 2 చక్రాలు దాటగానే బ్రహ్మగ్రంథి వస్తుంది, దాని తర్వాత విష్ణు గ్రంథి. అంటే మూలాధారం నుంచి బయలుదేరినటువంటిది ముందు బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఆ స్థానంలో సిద్ధి పొందిన వాడు ఉంటాడు. అప్పుడు వాడు అంటాడు, ఆ దివ్యమైన ప్రాణరూపమైన సరస్వతి ఎక్కడుందంటే ఆ బ్రహ్మతో కలిసి ఉందండి అంటాడు. ఇక్కడ మరొకటి సాధనలోకి వెళ్తాడు, వాడికి హృదయస్థానంలో దర్శనమిస్తుంది. ఆ హృదయస్థానం విష్ణువు, అనాహత చక్రం, అక్కడ విష్ణు స్థానం, అక్కడ ఓ విష్ణుపత్ని అండి అంటాడు. ఇక్కడ అర్థమైంది కదా? పరిశీలించండి మీరు. ఇక్కడ ఎన్ని గమనించారు? అసలు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? సహస్రారం శివస్థానం, ఆజ్ఞాచక్ర శివస్థానం, అక్కడ మొదలై మూలాధారం దగ్గరికి ప్రసరించి మూలాధారం నుంచి పైకి వెళ్తుంది కనుక అక్కడున్న శివస్థుడితో కలిసి వచ్చింది కనుక సోదరి అయింది. ఇక్కడి నుంచి ఒక్కొక్కరితో కలుస్తూ వెళుతోంది కనుక పత్ని అయింది అని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు పరిశీలించండి. ఇక్కడ అక్కడికి వచ్చేటప్పుడు బ్రహ్మపత్ని, ఇక్కడికి వచ్చినప్పుడు విష్ణుపత్ని, ఇక్కడికి వచ్చేటప్పటికి శివునితో నుంచి వచ్చింది ఈ సహస్రారం నుంచే అంటే సోదరి, వెళ్ళి శివునితో కలిసింది అంటే పత్ని. ఇప్పుడు అర్థమైంది కదా? పత్ని అన్న సోదరన్న అంటే యోగములో చెప్పబడిన ఒక రహస్యాన్ని ఇక్కడ కథారూపంలో చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా? హిందూ మతం వెనకాల, ప్రతి కథ వెనకాల యోగ రహస్యం ఉంటుంది. యోగ రహస్యం ఏమైనా అర్థమైందా? కొందరికి, కథ అందరికి అర్థమైంది. అది తెలుసు ఆయనకి. కానీ ముందు ఇది అర్థం చేసుకో. ఎందుకంటే
మార్మికంగా చెప్పిన ఒక దేవరహస్యాన్ని కథారూపంగా చెప్పినప్పుడు అబ్బా దాన్ని ఎంత సింబాలిక్గా చెప్పాడండి అని ఆనందిస్తారట. ఎవరు? దేవతలు. తెలుసుకో. పరోక్ష ప్రియ ఇవహి దేవా. నేరుగా చెప్పకుండా తిప్పి చెప్తే దేవతలకు ఇష్టం. లోకంలో కూడా పొగడ్తలు తిప్పి వ్యంగ్యంగా చమత్కారంగా మాట్లాడితే భలే చెప్పాడండి అంటుంటాం కదా ఇక్కడ. కనుక ఒకానొక యోగ రహస్యంలో జరిగినటువంటి ప్రాణశక్తి యొక్క కదలికల్ని సరస్వతి బ్రహ్మపత్ని విష్ణుపత్ని చూపించాడు ఇక్కడ. ఆ చూపించడం వల్ల మనకు అర్థమైందా లేదా పక్కన పెట్టి దానికి దేవతలు సంతోషిస్తారు. అది తెలుసుకోవాల్సిన ఒకానొక రహస్యం, ఇవన్నీ గ్రహించవలసినది. కనుక ప్రాణశక్తి సరస్వతి అర్థం చేసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇందులో ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరాలను ఎందుకే చెప్పాము. ఈ శ్వాస రూపంలో సంచరిస్తున్న ప్రాణమునందే అక్షరాలు పుడుతున్నాయి. శ్వాసకు అవరోధం ఏర్పడితే అక్షరం రాదు. అవునా లేదండి? గొంతు పట్టిస్తే పలుకు లేదు. ఎక్కడ శ్వాసావరోధం వచ్చినా దెబ్బతింటాం. కానీ శ్వాసలోనే తిరుగుతుందా లేదా అక్షరం. కనుక ప్రాణశక్తి సరస్వతి, శబ్దశక్తి సరస్వతి రెండు కలిసే ఉంటాయి. అందుకే మన వాళ్ళు మంత్రోపాసనకు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు, నామస్మరణకు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే ఇంత శరీరంలో గొప్ప వస్తువు ప్రాణం. ప్రాణం కంటే గొప్ప వస్తువు పరమాత్మ. పరమాత్మే ప్రాణశక్తిగా మన శరీరంలో సంచరిస్తున్నాడు. ఈశాన ప్రాణద ప్రాణ. తెలిసింది కదా. మీరు చేత్తో చేసేది, కాలితో చేసేది, వీటన్నిటికంటే ప్రాణంతో చేసేది గొప్పదవుతుంది. ఎందుకంటే ప్రాణమే కదా శరీరాన్ని అంతా నడుపుతుంది. ప్రాణంతో ఏం చేస్తారు? ఊపిరి తీసి వదలడం. అదే యోగం. అంతేకాదు ప్రాణంతో లింక్ పెట్టుకున్నది శబ్దం. ఇది ఒక రహస్యం అండి. శ్వాస శబ్దం కలిసి వస్తాయి. ఇది పరిశీలించండి ఇక్కడ ప్రతి వారికి. ఆ శ్వాస శబ్దం యొక్క కదలికలోనే మొత్తం ఉన్నది. అందుకు ఈ శ్వాసలో అక్షరములు కలిసి పెడతాయి కనుక ఈ ప్రాణచక్ర స్థానములే అక్షర స్థానములుగా చెప్పారు. ఇది మనం ఉపాసించినట్లయితే శ్వాస రెండు రూపాలతో ఉంటుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస ఒక రెక్క. ఉచ్ఛ్వాస యొక్క స్వరూపం హం, నిశ్వాస యొక్క స్వరూపం సహ. హం సహ, హం సహ, సోహం హం సహ. అర్థమైంది కదా. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాస హం సహ అంటే ఊపిరి మొత్తం ఏమైంది? హంస. ఆ ఊపిరి మీద తిరుగుతున్న అక్షర రూపమైన సరస్వతి ఏమైంది? హంసవాహిని అయిన సరస్వతి. ఇప్పుడు చెప్పండి, హంసవాహిని అయిన సరస్వతి అంటే ఇది అర్థం. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. వాడు ఒక లోకమునకు పరిమితుడు కాడు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. కాబట్టి భువనేశ్వరం అంతటి మహాశక్తివంతుడైన వాడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అటువంటి వివస్వన్, అటువంటి భాస్కర, అటువంటి భువనేశ్వర తెల్లవారేటప్పటికీ ఎర్రటి కాంతులీనుతూ వస్తున్నాడు. అందులో ఆ ఉదయించే సమయంలో, సాయంకాలం సమయంలో ఏమి అద్భుతం. అందుకే సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించినటువంటి కవి లేడు. ఎవరెవరికి ఏ భావనలు వచ్చాయో ఆ భావనలతో పొగిడారు. మయూర కవి అయితే ఓ మాట అన్నాడు, మహేంద్రుడు పర్వతముల యొక్క రెక్కలను తన వజ్రాయుధంతో కోసేసినప్పుడు కారినటువంటి నిత్తుటి ధారలు ఏమున్నాయో అవే సూర్యకిరణాలు పడినప్పుడు, బాలసూర్యకిరణాలు పడితే సూర్యోదయంలో ఎర్రటి కాంతులు పర్వతాల మీద పడితే ఇంద్రుడు రెక్కలు కోసినప్పుడు కారిపోతున్న నిత్తుటి ధారల్లా ఉన్నాయి. ఆ ఎర్ర కాంతి అలా ఉంటుంది. అటువంటి కాంతులు కలిగినవాడు, ఒక్కొక్క కవికి ఒక్కొక్కలా గోచరమై అనుగ్రహించినవాడు. అసలు ఆయన స్పర్శ లేని ఏ కావ్యం ఉందంటే, ఆయన స్పర్శ లేని ఏ పురాణం ఉంది లోకంలో. కాబట్టి భువనేశ్వరం అటువంటి మహానుభావుడు ఆయన. రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష. మహర్షి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రయోగం మారుస్తున్నారు. ఏష అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే ఇదే అని. ఇప్పటి వరకు ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అగస్త్య మహర్షి. అదే ప్రకారంగా చెప్తూ వెళ్ళిపోవడం కాదు. రాముడు ఎంతో వినయంతో వింటూ అబ్బా అని వింటున్నాడు. ఒక్కసారి ఇలా తిరిగి అగస్త్య మహర్షి చూపించారు సూర్యభగవానుడు. ఏష అన్నారు. ఆయనే అంటే ఆకాశం వంక చూపిస్తున్నారు. అదిగో బింబం ఉందే, ఈ బింబమే రామ అని చెప్తున్నది. దీని గురించి
అంటే ఇప్పుడు రాముడు ఒక్క గురువుగారి వంకే చూడ్డం, గురువుగారి వంక ఆ నామం చెప్పగానే బింబం వంక, ఆయన వంక బింబం వంక. ఇది విన్నవాడు ఎవరున్నాడో వాడు బింబం చూడాలని తాపత్రయపడాలి సుమా. ఆ తాపత్రయం కలగలేదంటే వాని యందు సిద్ధి పొందలేదు. అది మహర్షి యొక్క ప్రయోగం. ఏష శబ్దాన్ని ప్రయోగిస్తారు అక్కడికి వచ్చేటప్పటికి. అందుకని ఏష అంటున్నారు, ఈ బింబమే. అంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనందరిలో కూడా ఏ ఉత్సుకత పుట్టాలి, అది చూడాలని తాపత్రయం కలగాలి కదా. కాబట్టి ఏం చేయాలి, రేపు తెల్లవారక ముందు నిద్ర లేవాలి. నువ్వు లేచి అదిగో వస్తాడు 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 వస్తాడని ఇవి జ్ఞాపకానికి వచ్చి, అబ్బా చూడాలి, ఆ దీపం చూడాలి, ఆ గాలి తగిలిన ఆరని దీపం చూడాలి అనిపించి అది వస్తుంటే, ఎర్రటి కాంతులు వస్తుంటే ఉత్ అంటారు. తల పైకెత్తి ఎంతో ఉత్సాహంగా అలా చూడాలి. అబ్బా ఎర్రగా, అబ్బా రంగు మారుతున్నాడు, నారింజ రంగు, అబ్బా దుర్నిరీక్షుడు, ఏమి మహానుభావుడని అన్నీ గుర్తొచ్చి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసి మేడ నుంచి కిందకి దిగాలి. ఆ ఏష, ఆ చూడాలన్న కుతూహలం శిష్యుల్లో కనపడితే అప్పుడు చూపిస్తాడు గురువు. అది ఉందా రాముడికి? చూస్తున్నాడు అగస్త్యుడు. యుద్ధం మధ్యలో ఉన్నాను కదా, గురువుగారు ఏదో చెప్తున్నారని ఏ అస్త్రం వేస్తే బాగుంటుందంటావు అని ఆలోచించట్లేదు. దీని మీదే దృష్టి పెట్టి యుద్ధాన్ని మరిచిపోయాడు. మరిచిపోయి అబ్బా అటువంటి బింబాన్ని చూడాలి, నమస్కరించాలి. రోజు చూడలేదా? రోజూ చూస్తున్నాడు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాడు. చూడని బింబం కాదు, కానీ ఇది విన్న తర్వాత ఏదో కొత్త బింబంలా అనిపిస్తుంది, అది ఏదో చూడాలనిపిస్తుంది. అలా చూడాలనిపించేలా చెప్పడం అగస్త్యుడి గొప్పతనం. అందుకని గురువు యొక్క వాక్కు తగలని విద్య రాణించదు అనడానికి కారణం అది. అందుకని మంత్రమైంది, గురుస్పర్శ చేత రాణిస్తోంది కాబట్టి. అందుకని ఏష చూపించి మాట్లాడుతున్నాడు ఇంకిక్కడి నుంచి అగస్త్యుడు. మీరు కూడా ఆ భావనతో వినాలి. ఆ భావనతో వినాలంటే ఒకసారి మీరు ఉదయబింబాన్ని చూడాలి. చూస్తే కదా స్మరణ. అసలు చూడండి, స్మరణకి ఎలా వస్తుంది? చూడాలి. ఒక్కసారి చూసి రోజు అలా నించోక్కర్లేదు, దాన్ని భావన చెయ్యాలి. అంటే ఈ శ్లోకం దగ్గర నుంచి ఇక ఏది చెప్తూ ఉంటారో అది చెప్తున్నప్పుడు అది మీకు కనపడుతూ ఉండాలి. అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పవలసిన అవసరం ఉండకూడదు ఇంకా. కాబట్టి ఆయన అంటున్నారు, సర్వదేవాత్మకో హేష. ఓ రామ, ఏష ఈ సూర్యబింబం ఉందే ఇది సర్వదేవాత్మకో, అన్ని దేవతలు ఇందులో ఉన్నారు. సాధారణంగా లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్క ప్రయోజనాన్ని అపేక్షించినటువంటి వాడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. అది లోకంలో ప్రసిద్ధి. ఒక్కొక్క ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక్కొక్క దేవతని ఉపాసన చేస్తారు. అసలు అలా అవసరం లేకుండా ఏ ఒక్కడికి నమస్కరించినంత మాత్రము చేత సమస్త దేవతా మండలికి నమస్కారం చేసినట్టు అవుతుందో అది ఇదే రామ ఏష. ఇది సర్వదేవాత్మకోహేష, ఇది సర్వదేవాత్మకము. సమస్త దేవతలు తమ గుణముల చేత దీని యందు పర్యవసిస్తారు. దీని విభూతి బయటికి వచ్చి రాశీభూతమైతే ఒక దేవతాస్వరూపంగా నిలబడతారు. కానీ యథార్థమునకు గుణము దీని నుంచి ప్రసరించి బయటికి ఎడుతోంది. అలా ఆయన ఎందే సమస్త దేవతల యొక్క అధికారములు మూర్తీభవింపబడ్డాయి. ఆయన ఒక్కొక్క అధికారం ఒక్కొక్కళ్ళకి ఇచ్చాడు, ఒక్కొక్క తేజస్సు ఒక్కొక్కళ్ళకి ఇచ్చి నువ్వు ఈ పని చేయబోయే అన్నాడు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న పనికి సంబంధించినటువంటి విభూతి ఏదైతే ఉందో అది ఆయన ఎందే ఉంటుంది ప్రధానంగా. ఆయన ఉపసంహారం చేయగలడు, ఇవ్వగలడు. ఇది ఆయన శక్తి. అందుకని సర్వదేవాత్మకో హ్యేష, అందరు దేవతలు ఆయన ఎందే ఉన్నారు. ఎలా? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన అందుకే మీరు ఎదర చూస్తే ఇక ఇక్కడి నుంచి వచ్చేటటువంటి శ్లోకాలన్నీ కూడా ఆయన్ని పరబ్రహ్మంగా నిరూపణం చేస్తుంటాయి. అందుకే ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే మరుత్తులు, ఆయనే యముడు, ఆయనే కాలం, ఆయనే సోముడు, ఆయనే అన్నీ ఆయనే విడివిడిగా ఎలా అర్థమయ్యేటట్టు అగస్త్యుడు బింబం చూసి చెప్తున్నాడు. బింబం చూపించి చెప్తుంటే రాముడికి వివరణ చేస్తున్నాడా? అక్కర్లేదు. రాముడి సమర్థత అటువంటిది, ఆ గురువు యొక్క తేజస్సు అటువంటిది. ఆయన వివరణ చెయ్యక్కర్లేదు, ఆయన సన్నిధానమనందు అనుమానం ఉండవు. అలా చెప్తూ అర్థమయ్యేట్టు చెప్పేయగలడు. అలా ఉంటుందా లోకంలో? ఉంటుంది. భగవాన్ రమణుల దగ్గరికి బోలెడన్ని ప్రశ్నలు రాసుకుని వెళ్ళాడు ఒక ఆయన. ఆ ప్రశ్నలన్నీ అడుగుదాం అనుకున్నాడు.
ఆయన ఏదో సోఫా లాంటి దాంట్లో ఇలా చెక్కిలికి చెయ్యి చేర్చి పడుకుని ఉండేవారు రమణ మహర్షి. రమ్మన్నారు. ఏవో చాలా ప్రశ్నలు ఉన్నాయట ఆయనకి, మిమ్మల్ని అడుగుతారట అన్నారు. ఆయన మౌనం, మాట్లాడరు అన్నారు. వెళ్ళండి అడగండి అన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని జేబులోంచి కాగితం తీసి ఇలా చూశాడు రమణ మహర్షి వంక. అలాగే ఉన్నాడు. ఆయన ఇలా చూస్తున్నారు, ఈయన ఆయన వంక చూస్తున్నాడు. ఈయన కాగితం తెచ్చానని కానీ ప్రశ్నలు ఉన్నాయని కానీ అడగాలని కానీ మరిచిపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత జేబులో కాగితం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చిన వాళ్ళందరూ అడిగారా అని అడిగారు. ఏమడగడం, అడగవలసిన అవసరం లేకుండా అన్ని ప్రశ్నలకి జవాబులు నాకు ఆయన మౌనం చూపుల్లోంచి వచ్చేసాయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంకర్షణాయ నమః. శ్రీహరి నాకు దక్కలేదే అనే భావనతో కలత చెందిన మనస్సుతో రోధించేవాడు, ఏడ్చేవాడు. మరొకప్పుడు ఆయనను ధ్యానిస్తూ ఆనందంతో నవ్వేవాడు. ఇంకొకసారి బిగ్గరగా శ్రీహరిని కీర్తించేవాడు. ఒకసారి ప్రహ్లాదుడు నాదం చేసేవాడు. ఇంకొకసారి సిగ్గుపడకుండా భగవన్ నామాన్ని పలుకుతూ నాట్యం చేసేవాడు. ఎక్కడ పడితే అక్కడ నాట్యం చేసేవాడు. ఇంకొకసారి భగవంతుడి భావనతో నిండిపోయి ఆయనతో ఐక్యమై ఆయన లీలలను అనుసరించేవాడు ఎప్పుడు కూడా. ఒకసారి భగవంతుడి స్పర్శను పొందినట్లుగా భావించి ఆ ఆనందంతో వెగుర్పాటు చెంది శాంతంగా ఉండేవాడు. స్వామి తనను ముట్టుకున్నట్టుగానే తాను స్వామిని పాదాలు ముట్టినట్టుగా, తాను స్వామి యొక్క చెయ్యిని ముట్టినట్టుగా అట్లా భావించేవాడు. తనను స్వామి స్పర్శ చేసేటట్టుగా, దగ్గర కూర్చున్నట్టుగా, తాను తింటుంటే జతలో తాను తినేటట్టుగా ఇట్లా ఆనందపడేవాడు. ఆ ఆనందంతో శాంతింపజేసుకుని మనస్సుని నిశ్శబ్దంగా ఎవరికి మాట్లాడుకోకుండా ఎక్కడో చూస్తూ కూర్చునేవాడు. భక్తుడి యొక్క లక్షణం చూడండి. ప్రజ్ఞలాక పాడేవాడు, ప్రజ్ఞలాక ఎగిరేవాడు, ప్రజ్ఞలాక ఎప్పుడు తిరిగేవాడు, అన్ని చోట్ల వెతికేవాడు స్వామిని. ఇక్కడున్నావా అక్కడున్నావా అని నిద్రలో మాట్లాడేవాడు, స్వామితో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు. అటువంటి భక్తి కలిగి ఉన్నాడు. స్వామి పక్కలో పడుకున్నట్టుగా భావన చేసేవాడు, పక్కలో కూర్చున్నట్టుగా భావన చేసేవాడు. పక్కలో జతలో తాను కూడా తాను తింటుంటే తిన్నట్టుగా, తాను తాగుతుంటే నీళ్లు తాగుతున్నట్టుగా, తాను పరిగెత్తుంటే వెనక నుంచి ఎవరో పరిగెత్తుకొని వచ్చినట్టుగా ఈ భావనలు మొత్తం పొందాడు. ఈ భాషలో మనం చెప్పాలంటే పిచ్చివాడు అయిపోయాడు అని చెప్పచ్చు. కానీ పిచ్చివాడు కాదు, మనకు అట్లా కనపడుతున్నాడు అంతే. అట్లా ఉంటారు భగవద్భక్తులు. మన దత్తాత్రేయుడే అట్లా కదా, బాల, ఉన్మత్త, పైశాచ ఇట్లా అన్ని రూపాలతో ఉన్నాడు కదా ఆయన. అన్ని రూపాలతో ఉండే స్వామి ఓపారి ఏ అవస్థలో ఉంటాడో తెలీదు. ఓపారి ఉన్మత్తావస్థ, మాట్లాడితే మాట్లాడతాడు, లేకపోతేలే, తింటే తింటాడు, లేకపోతేలే. బాల్యావస్థ, అంత బాల్య చేష్టలే చేస్తూ ఉంటాడు, అన్ని చిన్న పిల్లల్లాగా ఆడుతూ ఉంటాడు. ఒక పర్యం ఉన్మత్తావస్థలో ఉండి బాల్యావస్థలో ఉండి కూడా ఒక పర్యం జ్ఞానిలాగా కనపడుతూ ఉంటాడు, అవధూతలాగా కనపడుతుంటాడు, సంసారస్తుడిలాగా కనపడుతుంటాడు, చక్రవర్తిలాగా కనపడుతుంటాడు. అనేక రూపాలు దత్తాత్రేయుడికి. భగవంతుడి యందు స్థిరంగా నాటుకున్న భక్తి చెల్లించదు. అందుకనే పరమాత్ముడి మీద అపరిమితమైనటువంటి భక్తిని కలిగి మనం అభ్యాసం చేయాల. నాటుకొని పోవాల మనసులో. పొద్దున కాస్త సాయంత్రం కాస్త చేసుకునే భక్తి కాదు. 24 గంటలు కూర్చున్నా లేస్తున్నా ఒకే ధ్యానంలో ఉండాల. శరీరం ఆయాసపడినా ఒకే ధ్యానంలో ఉండాల. భగవంతుడి యందు స్థిరంగా నాటుకున్న భక్తి చలించదు.
అందుకని దత్తాత్రేయ శ్లోకంలో చెప్పినట్టుగా దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర అట్లా ఉన్నాడు. అదేవిధంగా ప్రహ్లాదుడి స్థిరంగా నాటుకున్నటువంటి భక్తి ఎప్పటికీ చలించదు. ఒక్క పారి హృదయంలో వేసుకున్నామంటే ఇంకా చలించడం అంటే ఏముంది, ఇక అబద్ధమే అవుతుంది కదా. నాకు సర్వస్వం స్వామీజీనే, నాకు చాలా భక్తి ఉందంటే అంతే, ఇంకా అది నిజం చేసుకోవాలా. కాసేపు భక్తి కాసేపు భక్తి పోవటం, ఒకరోజు ఉండేది ఒకరోజు వెళ్ళేది, అది భక్తి కాదు. అది నిజమైనటువంటి భక్తి అన్నప్పుడు స్థిరంగా చేసుకున్నప్పుడు ఇక మారకూడదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా మారకూడదు. ఆ నిశ్చల భక్తితో ప్రహ్లాదుడి ఆనందం కలిగి ఆ ఆనందంతో ఆనంద బాష్పాలు రాలి చూపు సరిగ్గా కనిపించేది కాదు. అంటే ఎక్కడో చూపులు, నీళ్లు నిండుకున్నటువంటి కంటిలో దృష్టి ఎట్లా కనపడుతుంది? మనసులో నిండుకున్నటువంటి స్వామి ఇంకే మాటలు పోతాయి దానికి, ఆ మనస్సుకి ఇంకేది ఎక్కుతుంది? ఏది ఎక్కదు. అదే ధ్యానమే. చాలామంది ఏదో కొన్ని అభ్యాసాలు పెట్టుకుంటారు, వాళ్ళు కూర్చున్నా లేచినా అదే పని. సో అట్లా ఇక్కడ భగవద్భక్తి అనేది ఇదైనా పని కన్నా వస్తుంది ఇంకొక జన్మలో. కానీ ఇక్కడ దైవ పిచ్చి పట్టినవాడు ఆసుపత్రిలో పడాడు. దాని జతకు వాడికి సత్సంగ ప్రభావంతో వాడి మనస్సు చాలా శాంతంగా ఉంటుంది. ఎవ్వరికి ఏ విధమైన తాపత్రయం ఇవ్వడు. ఇక అది మితిమీరినప్పుడు ఏమైనా అవుతుందేమో, దానికి ఇంకేదైనా ఒకటి నొప్పి కలిగినప్పుడు, కొంచెం మనస్సు వాళ్ళకు చలించినప్పుడు, తన స్వామిని ఎవరైనా తిడుతున్నారని చలించినప్పుడు ఏమైనా కొంచెం వాళ్ళకు మనస్సు చెడిపోతుందేమో. కానీ నిజమైన భక్తి చెడదు. సర్వసంగ పరిత్యాగులతో సాంగత్యం చేయటం వల్ల శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యం లభిస్తుంది. సర్వసంగ పరిత్యాగం చేసిన మహాత్ములు వాళ్ళ జతలో ఉంటే ఇక మనకేముంది? వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా సర్వసంగ పరిత్యాగం చేయాలనిపిస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా ఉండాలి. ఆ వైరాగ్యము శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యం లభిస్తుంది సద్భక్తులకి. నిజం కదా. ఎవరిని ఆశ్రయించుకొని ఏ విధమైన గుణం కలిగిన వాళ్ళను ఆశ్రయించుకుంటే ఆ గుణం కలుగుతుంది కదా. పురుగు ఎప్పుడు ఆ దుంబినే ధ్యానం చేస్తుంటే దుంబిలాగా తయారైపోతుంది. గురువును అనుసరించే శిష్యుడు గురువులాగా ఆ ఆనందాన్ని పొందుతాడు. గురువులాగా వేషం వేసుకొని ఆనందం కాదు, ఆత్మానందాన్ని పొందుతాడు. గురువు ఎట్లా పొందాడో ఆత్మానందాన్ని పొందుతున్నాడు. అటువంటి విచారంలో మనం ఎన్ని చెప్పుకున్నా చాలదు. అటువంటి వ్యక్తులు మనకి ఈరోజు కనపడటం లేదు. శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యము వాళ్లకు సత్సంగ సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళని ఆశ్రయిస్తే వీళ్ళ కలుగుతుంది. సంకర్షణాయ నమః.